ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రాజెక్టులకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్టుపై స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తేసేలా నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడుతున్నాయని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొచ్చారు. ఢిల్లీలో సిఆర్ పాటిల్ తో చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2 కు ఆర్థిక సాయాన్ని అందించాలని, భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉంది అని వివరించారు. ఇక మొత్తం 32,000 కోట్ల రూపాయల నిధులు అవసరము అని తెలియజేశారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇక ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు సమావేశమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాటి తెలుసుకుందాం. సతీష్, చంద్రబాబు మొత్తం కూడా కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ పట్టణంలో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని కాసేపటి క్రితమే ఆయన భేటీ అయ్యారు. అమిత్ షా నివాసులు ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన తాజా పరిణామాలు, ఇటీవల కల్తీ నెయ్యి పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది. ఒక్కరి కాదు ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన విధంగా కావచ్చు, గత ప్రభుత్వం వివరించిన తీరు కావచ్చు, ఏ విధంగా నెయ్యి అంశానికి సంబంధించిన అంశాలు కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదే అంశాన్ని కూడా అమిత్ షా అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన సుదీర్ఘంగా కూడా చర్చించబోతున్నారు. ఇక కాసేపటి క్రితమే కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం ముగిసింది. సమావేశంలో పలు కీలక అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలని వారితో ప్రస్తావించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయనే అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పోలవరం కుడి ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రియంబర్స్మెంట్ చేయాలనే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2కి సంబంధించి ఆర్థిక సాయం అందించాలి. ఫేజ్ 2లో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల వంటి పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది అనే అంశాన్ని కూడా వారికి స్పష్టంగా విన్నవించడంతో పాటు వీటికి అదనంగా సుమారు 32,000 కోట్ల నిధులు అవసరమనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక గోదావరి జలాలను సంబంధించి వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో కూడా ఈ చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక మధ్యాహ్నం 1 గంటకు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటుగా ఇటీవల కేంద్ర బడ్జెట్లో దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కేటాయించడంతో పాటు వివిధ అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కేటాయించిన నిధులతో పాటు మరికొన్ని అదనంగా కూడా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. మరోవైపు 1:30 కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సుదీర్ఘంగా ఒక సమావేశం జరగబోతుంది. అదేవిధంగా ఇక 3 గంటలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ కాబోతున్నారు. ఇక 4 గంటలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనే సుదీర్ఘంగా సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఇటీవల సీఎం చంద్రబాబును దూషించిన అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సతీష్.